తెలంగాణలో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం మరోసారి సంక్షోభంలోకి వెళ్ళింది. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు నిన్న రాత్రి 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. 9 నెలలుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమస్యలు పరిష్కారం లేకుండా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత ఆగస్టు నుంచి ప్రభుత్వంతో అనేక చర్చలు, విన్నపాలు చేసినా వాటికి స్పందన లేకపోవడం, బకాయిలు విడుదల చేయకపోవడం, వ్యవస్థాపిత పరిష్కారాలు లేకపోవడం ఈ నిర్ణయానికి కారణం. ప్రస్తుతం అనేక ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది ఒక ఆరోగ్య సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. వైద్య సేవలను కొనసాగించేందుకు ఆసుపత్రులకు ఆర్థిక స్థిరత్వం ఉండాలి. అదే సమయంలో పేదల ఆరోగ్య హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. దీంతో పాటు గడిచిన 21 నెలల్లో 1,779 కోట్ల ఆసుపత్రులకు చెల్లించింది. ఇక 1,378 వైద్య చికిత్సల ఛార్జీలను సగటున అందుకుంటోంది. వీటితో అదనంగా 487 కోట్ల భారం పడుతోంది. ప్రస్తుతం నెలకు 95 కోట్లు చెల్లిస్తుండగా ఆసుపత్రుల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు 100 కోట్లు చెల్లించేందుకు సర్కారు అంగీకరించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి ఆరోగ్యశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వమే తూట్లు పడడం ఎలా చూడాలి? సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేదోడి వైద్యం శాపంగా మారిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి నైట్ 12 సమయం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ లో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఏదైతే పెండింగ్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించట్లేదని కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం గత 20 రోజుల నుండి కూడా ఆరోగ్యశ్రీ సీఈఓ గారితో సంప్రదింపులు జరిపినా, అటు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా, అటు వైద్య శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపినా ఎలాంటి స్పందన కూడా రాకపోవడం ఇది చాలా చర్చనీయాంశం మారింది. కేవలం 1,400 కోట్ల బకాయిలు 100 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ 100 కోట్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేశారని కూడా ఇప్పటికే ఆ ప్రైవేట్ యాజమాన్యం అంతా తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే ఒక్క హాస్పిటల్ కి పెండింగ్ బడ్జెట్ దాదాపు 350 నుండి 450 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కానీ 100 కోట్లు ఇవ్వడం వల్ల మాకు ఎలాంటి బెనిఫిట్ లేదంటూ కూడా ఈ రోజు వాళ్ళు కూడా సమ్మె కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తేనే మాత్రం మేము వైద్య ఆరోగ్య సేవలు కూడా కొనసాగిస్తాం, లేకపోతే అంతవరకు ఎలాంటి సేవలు కూడా కొనసాగించమని కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేశారు. కొన్ని హాస్పిటల్లో మాత్రం ఇప్పటికే పాతగా ఆరోగ్యశ్రీ కార్డు పైన జైన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికే సమస్యలు పడ్డారని కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే టైంకి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడంతో వాళ్ళు కూడా సొంతంగా కట్టుకునే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీకి కానీ మరియు వైద్య రంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రము రోడ్డున పడేసిందని కూడా ఇప్పటికే తీవ్రంగా అందరూ మండిపడుతున్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. 1,400 కోట్లలో కనీసం మాకు 800 కోట్లు రిలీజ్ చేసినా గానీ మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిద్దాం. కానీ అటు 100 కోట్లు రిలీజ్ చేయడం వల్ల అసలు ఇది ఎలాంటి ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికి వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే గతంలో జరిపిన చర్చల ప్రకారం నెలకు కనీసం గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు రిలీజ్ చేస్తారని కూడా తెలిపారు. కానీ సరే ఆ 100 కోట్లు రిలీజ్ చేయకపోవడంతో ఇప్పటికే తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. 100 కోట్లు రిలీజ్ చేస్తే ఎవ్రీ మంత్ ఇప్పటి వరకు మొత్తానికి 800 కోట్లు అవుతాయి 8 నెలల నుండి చూసుకుంటే. కానీ అలాంటి ఏం లేకపోవడంతో పెరిగి 1,400 కోట్లు కావడంతో ఇప్పటికే తీవ్రంగా ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో అంటే నిన్నటి రాత్రి నుండి ఈ రోజు నుండి కొనసాగుతుంది ఆరోగ్యశ్రీ సేవలు కూడా. అరవింద్, మొత్తానికైతే సేవలు అయితే అర్ధరాత్రి నుంచి ఆపేశారు. కాకపోతే ఈ 2 రోజుల క్రితం ఎవరైనా అడ్మిట్ అయి ఉండి మరో 2 రోజుల తర్వాత గిట్ట డిశ్చార్జ్ అయ్యే క్రమంలో వాళ్ళ బిల్లులు ఎవరు కట్టాలి? వాళ్ళకి పరిస్థితి ఏంది అసలు ఇప్పుడు?
ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాక ముందుకు 2 రోజుల ముందు ఏదైన వ్యక్తులకు ఇప్పుడు వాళ్ళను బిల్లు కట్టమని కూడా ప్రైవేట్ యాజమాన్యం కూడా తెలపడంతో వాళ్ళు అయమయంలో సందిగ్ధంలో పడ్డది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఒక్కొక్కరి బిల్లు దగ్గర 1,50,000, 80,000 అవుతుంది. కేవలం ఆరోగ్యశ్రీ పైన అడ్మిట్ అయ్యేది బీపీఎల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళే అడ్మిట్ అయ్యి చేసుకుంటారు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు బిల్లులు కట్టాలనే పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళు ఏదో ఒకటి అమ్మాయినా కానీ బిల్లులు కట్టాలని కూడా ప్రైవేట్ యాజమాన్య హాస్పిటల్ కూడా ఒత్తిడి చేయడం కూడా జరుగుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. మరి ప్రభుత్వం తరఫున కూడా మాకు ఎలాంటి ఫండింగ్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు మీరు జైనవారు కాబట్టి మీరు తప్పకుండా బిల్లు కట్టాలని కూడా వారికి ఇప్పటికే వైద్య సేవలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇంటర్కమ్ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇప్పటికే వారికి సేవలు కూడా నిలిపేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. హాస్పిటల్ యాజమాన్యం కూడా ప్రభుత్వం దగ్గర నుండి మాకు ఎలాంటి కాల్ రాలేదు, ఎలాంటి చర్చలు రాలేదు. కేవలం ఆరోగ్యశ్రీకి సంబంధించిన సీఓ గానీ, డైరెక్టర్ గానీ మరియు వైద్య శాఖ ఆరోగ్య మంత్రి వీళ్ళు సెక్రటరియట్ లో మీటింగ్ పెట్టుకుని 100 కోట్లు రిలీజ్ చేస్తే అసలు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరిని పిలిచి మాకు చర్చలు జరిపారని కూడా ఇప్పటికే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు అంటే తక్షణమే బిల్లులు రిలీజ్ చేస్తే మాత్రం ఆ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు కండక్ట్ చేస్తాం, లేకపోతే ఏదో విధిగా సమ్మె నిరసన కొనసాగుతుందని కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. థ్యాంక్ యూ అరవింద్.